అక్కయ్య, ఇలా అయితే వీడు మన స్థాయికి ఎప్పుడు ఎదగాలి? మామ్, స్థాయి ఏదైనా డౌన్ టు ది ఎర్త్ అప్రిషియేషన్స్ తెస్తాయమ్మా. తారక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మన బిజినెస్ కి అవేమి అప్రిసియేషన్స్ కాదు కదా. మనకి స్టార్ ఉంది, మన రిసార్ట్స్ కి స్టార్స్ ఉన్నాయి. నీకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటాడు అనుకున్నాను, కానీ నీకే విధంగానూ ఉపయోగపడేలా లేడు వీడు. ఓ 10 పశువులు 10 ఎకరాల పొలం కొనిస్తే సరిపోయేలా ఉంది వీడికి. మామ్, హర్ట్ చేయడం గొప్ప కాదు. అర్థం చేసుకుని మారడం, మాట్లాడడం మర్యాద పెంచుతుంది. తారక్, నేనేం తప్పుగా అనలేదు. తప్పో కాదో పెద్దమ్మ కన్నీళ్లే సాక్ష్యం చెప్తున్నాయి. పెద్దమ్మ, నువ్వేం బాధపడకు. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, వీణ్ణి నాకన్నా గొప్పగా మారుస్తాను. వాడి జాతకం కాదు, వీడి తమ్ముడి పిచ్చి చూస్తుంటే నా జాతకం బాగోలేదనిపిస్తోంది. ముందు వీడి మైండ్ సెట్ మార్చాలి. కొంతమందికి మంచి రుచించదు. అరిసె అరిసె సూపర్ టేస్ట్గా ఉంది. నీకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటాడు అనుకున్నాను, కానీ నీకే విధంగానూ ఉపయోగపడేలా లేడు వీడు. ఓ 10 పశువులు 10 ఎకరాల పొలం కొనిస్తే సరిపోయేలా ఉంది వీడికి. అమ్మా లేఖ, దేవుడు నీకు వాడికి అన్యాయం చేయడమ్మా. బాధపడకు. తప్పుడు జాతకం రాసి వాడి జన్మకి అన్యాయం చేశాడు. పసుపు కుంకాలు దూరం చేసి నాకు అన్యాయం చేశాడు. వారే బ్రతికుంటే ఇలా అన్యాయంగా మాట్లాడే అవకాశం ఆవిడకుండేదా? ఇంత దురదృష్టం నా మొహాన రాసుంటే ఇంకా ఆ దేవుడు న్యాయం చేస్తాడని నేను ఎలా నమ్మాలత్తయ్యా? వాడినలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. తారక్, శేఖర్ వచ్చినప్పుడు అన్న మాటలు నువ్వు విన్నావు కదా. ఇప్పుడు అదే అన్నాడు. బాధపడకమ్మా. మారుస్తాడమ్మా. వాడి మీద నాకు నమ్మకం ఉంది. అవును పెద్దమ్మా, నువ్వు శేఖర్ విషయంలో ఏ విధంగా నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. మనమే కాదు, జనం మెచ్చేలా వాణ్ణి నేను తయారు చేస్తాను. ఏం మార్చినా ఎలా మార్చినా అక్షరం రాని వాణ్ణి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తుంది తారక్? నీ దిగులు చదువు గురించే కదా.
ఏ వైషు, ప్లీజ్ వైషు, ఇచ్చే వైషు, ఇవ్వవే. ఏంటే ఎప్పుడు రాయగానే చదవమని ఇచ్చేదానివి, అలాంటిది నేను చదవకుండానే ఇవ్వమంటున్నావు? ప్లీజ్ వైషు. మిథున, మన మధ్య సీక్రెట్స్ అంటే చదువుని. తనువు తోలింది, మనసు జారింది, పొదిగి పట్టుకున్న హృదయంతో మది జతకట్టింది. ఈ స్థితిని ఏమనాలి నేస్తమా? ఆ క్షణం చూపుల్లో వెలుగు, వెలుగులో మలుపు, తనువు కుదుపు, వశం తప్పిన ఓ పరవశం, ఊహల్లో ఊసలు, స్థిరమైంది నీ రూపం. కొత్తగా కాలం బరువవుతుంది, మౌనం నిశ్శబ్దం మీద యుద్ధం చెయ్యాలని చూస్తుంది. ఆ గెలుపు పేరు ప్రేమే కదా ప్రియతమా? ఫ్యాంటాస్టిక్ మిథున, అద్భుతంగా రాసావే. మునుపంతా పూల మీద, పక్షుల మీద ప్రకృతి వర్ణన చేసేదానివి, ఇప్పుడు పెన్ను ప్రేమ రతలు మొదలు పెట్టింది. ఏంటి కారణం? అది లవ్ ఇట్ ఫస్ట్ సైట్. చిలక జోష్యం నిజమైంది, రాజకుమారుడు ఎదురయ్యాడు. అవునా? ఎలా 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 వివరంగా చెప్పండి యువరాణి గారు. అది ఆ రోజు నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అని ఫీల్ అవుతున్నానే. పదే పదే గుర్తుకొస్తున్నాడు. మిథున, నో డౌట్ యూర్ ఇన్ లవ్ విత్ హిమ్. అయితే మీ మధ్య ముఖ పరిచయమే జరిగింది, మనసు పంచుకోలేదన్నమాట. నీ మనసు నాకు తెలుసు, కానీ అతని మనసు చదవాలి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. అతను మిస్టర్ పర్ఫెక్ట్ అని నేను సాటిస్ఫై అయితే మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనా? ఏమండి, ఎప్పుడు వేయాల్సిన ముగ్గు అప్పుడు వేయడమే పద్ధతి కదా. సంక్రాంతికి రంగుల ముగ్గు, రథసప్తమికి జానకి, ముగ్గు ముచ్చట్లాపి అసలు ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. చిన్న ముగ్గుకి షోకులు ఎక్కువయ్యాయి, సిగ్గులు పెరిగాయి. ముగ్గు మొహంలో పెళ్లి కళ ఉట్టి పడుతోంది. ఇంకా సూటిగా చెప్పాలి అంటే దానికి పెళ్ళిడొచ్చింది. మీరు వెంటనే సంబంధాలు చూడండి. అంతే కదా, అలాగే చూద్దాం. అంతే కదా అని అంతంత మాత్రం సంబంధం తెస్తే కుదరదు. రాజా లాంటి సంబంధం తేవాలి. స్వయంవరం ప్రకటించమంటావా? వేళకోళమా? స్వయంవరం ఏంటండి? మన ముగ్గుకి మ్యాచ్ అయ్యే రంగులా రాణి పక్కన రాజులా ఉండాలి. అలాగే అలాగే చూస్తాను.
బాబు గారు, బాబు గారు, చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఎందుకండి మీకు ఈ శ్రమ? మేమంతా ఉన్నాం కదండి. అమ్మగారు చూసినా పెదబాబు గారు చూసినా మమ్మల్ని తిడతారండి. వదిలే, పని చేస్తుంటే లాక్కుండా పెట్టే. వదిలే, వదలండి, వదలమని చెప్పానా? చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, వదలండి బాబు గారు, వదలండి బాబు గారు, వదలమని చెప్పానా? మేము చేస్తాం బాబు గారు, మీకెందుకు శ్రమ? వదలండి బాబు గారు. అరే వదలమని చెప్పానా? చెప్పేది వినండి బాబు గారు. రేయ్ వద్దు బాబు గారు, వద్దు బాబు గారు, వదలమని చెప్తున్నాడు కదా. వదలండి బాబు గారు, వదలమని చెప్పానా? చెప్పేది వినండి. ఈ పనులన్నీ నీకెందుకురా? వదిలేసి అతను చేస్తాడు. ఏందన్నయ్య వదిలేసేదే? పూల మొక్కల్ని పసిపిల్లలా చూసుకోవాలి. అరే వీళ్ళకి సరిగా పాదులు చేయడమే రాదు. అసలు ఇదిగో ఈ పారైనా సరిగా పట్టుకోవడం తెలీదు. నేను వచ్చానుగా వ్యవసాయం తెలిసిన వాడినే. ఈ పని రాని వాళ్ళకి జీతం ఇవ్వడమే దండగా. రేయ్ నీకు పని తెలుసుండొచ్చురా, కానీ చేయకూడదు. మరేం చేయాలి? గోళ్ళు గిలుకుంటూ ఇంట్లో కూర్చోవాలనా? నాకు చేలన్నా చేలకర్రన్నా చెట్లన్నా ప్రాణం. ఈడేమో పొలం లేదు, సరైన పని లేదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. ఈ మాత్రం ఉన్నా పని చేయకపోతే ఒళ్ళు బరువెక్కిపోతుంది. నాకేమో బద్ధకం పెరిగిపోతుంది. నా కాలు చెయ్యి సాగదు. ఎద్దులా తిని మొద్దులా కూర్చోవడం నా వల్ల కానే కాదు. ముందు అసలు వీళ్ళందరినీ పంపించేసే. మా పట్టు కొట్టుకోండి చిన్నబాబు గారు. మీరు చెప్పండి అయ్యా, అన్ని పనులు మేము చేస్తాము. పొట్ట కొట్టడం కూడా పాపమే కదా, మర్చిపోయా. రేయ్ నిన్నే చెప్పా కదరా మేనేజ్మెంట్ చేద్దు గాని అని. సరే ఆటగా గాని ఏదో ఒకటి నీకు నేను తోడుగా చేస్తానులే. కండగదలందే కంచంలోకి గింజ కూడా రాదు. పిన్ని చెప్పింది కదా 10 ఎకరాల పొలము 10 గేదెలు అని. ఆ పని ఏదో తొందరగా చెయ్యి. ఓసీగా తిని ఆ ఏసీలో పడుకోవడం నాతోగానే కాదు. వీడు మరీ ఇలా ఉంటే ఎలా మార్చడం? చూడు మనకి మంచి వ్యాపారాలు ఉన్నాయిరా, అవి అప్పచెప్తాను సరేనా? వ్యాపారమా? తక్కడా తారాజు తూకం గీకం అనా మనకు తెలీదు. అలాంటివే ఉండవులేరా, నేను చెప్తాను కదా. అయినా నిన్నే కదా కష్టపడి వచ్చావు. 4 రోజులు రెస్ట్ తీసుకో. అనే అది కాదు నేను చెప్పేది, నీకు అర్థమవుతుందా? నా మాట వింటావా లేదా? బాలే వాడివే, నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? పెద్దమ్మ వీడి పెళ్లి గురించి బాధపడుతుంది. ముందు వీడి గెటప్ మార్చాలి, తర్వాత ధ్యాస మార్చి దారిలోకి తేవాలి. వయసు మీద ప్రయోగం చేసి అందమైన ఆశలు కలిగించాలి. పూల మొక్కలు ఇష్టం అన్నాడు కదా, పూలు పెట్టుకునే అమ్మాయిల వైపు మనసు డైవర్ట్ చేయాలి. పెద్దమ్మ కోరిక తీర్చాలి. సరే రా. అయ్యో, పాలు పొంగితే శుభం అంటారమ్మా. పొంగిపోతే నష్టం కూడా. సర్లేండి, అడ్డగీతల ముగ్గుల అన్నింటికీ అడ్డంగా మాట్లాడతారు. అయినా నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావే? నేను చేస్తా కదా, లే. మిథునాకి ఇష్టమని పాయసం చేస్తున్నాను. పాయసమా? ఏంటి స్పెషల్? అది అడుగుంటుంది, ఇది మొదలు పెట్టింది. సందర్భం కూడా కలిసి వచ్చినట్టుంది. సందర్భమా? ఏంటి నాన్న? శుభవార్తేనే, అందుకే పాలు పొంగాయి. అమ్మా, సస్పెన్స్ లో పెట్టకండి. విషయం ఏంటో చెప్పండి. ఎలా ఉన్నాడో చెప్పు. బాగున్నాడు. ఎవరు నాన్న? ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే ఎవరిని చూస్తామమ్మా? చిన్న ముక్కు సరే అంటే ఈ ఇంటికే అల్లుడవుతాడు. అతను మిస్టర్ పర్ఫెక్ట్ అని నేను సాటిస్ఫై అయితే మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనా? అమ్మా, సెలెక్ట్ చేసుకోవాల్సింది మిథున కదా, నాకు చూపిస్తున్నారెందుకు? సరిపోయిందమ్మా. దానికంటూ ఒక ఆలోచన, ఒక అభిప్రాయం, నిర్ణయం తీసుకునే ధైర్యం ఉందా? ఏ విషయంలో అయినా
నీ మీదే కదమ్మా ఆధారపడుతుంది. నువ్వు దాన్ని ఒప్పిస్తే మేం ఒడ్డున పడతామమ్మా. నువ్వు దాన్ని ఎస్ అనిపిస్తే ముగ్గుల్లో పువ్వులు పెట్టి మురిపెంగా రంగులెద్దినట్టే. మంచి సంబంధం అమ్మా. ఈ మధ్యతరగతి తండ్రి ఇంతకన్నా గొప్ప సంబంధం తేలేకపోవచ్చు. పైగా నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళమ్మా. మిథునని బాగా చూసుకుంటారు. మిథున సరే అంటే వెంటనే పెళ్లి చూపులు, ఆ వెంటనే తాంబూలాలు, పెళ్లి బాజాలు. దానికి ఫోటో చూపించి నచ్చ చెప్పమ్మా. మిథున నొప్పించి దాని తలుంచి తాళి కట్టించే వరకు బాధ్యతంతా నీదే. మంచి సంబంధం అమ్మా. ఈ మధ్యతరగతి తండ్రి ఇంతకన్నా గొప్ప సంబంధం తేలేకపోవచ్చు. మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఫీల్ అవుతున్నానే. పదే పదే గుర్తుకొస్తున్నాడు. మిథునా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, నా ఫేవరెట్ డ్రెస్ బాగుందని ఇష్టంగా కొనుక్కున్నానే. ఐరన్ చేస్తుంటే కాలిపోయిందే వైషు. అబ్బా, డ్రెస్ కాలినందుకు ఇంతలా ఏడవాలా? ఇంకొకటి కొనుక్కోవచ్చులే. ఇష్టమైంది మనసుకి నచ్చింది దూరం అయితే బాధపడవా? నేను మెచ్చింది నాకు కాకుండా పోతే తట్టుకోలేనే. డ్రెస్ విషయంలోనే తట్టుకోలేను అని బాధపడి ఏడ్చింది, వెలవెలలాడిపోయింది. అలాంటిది ప్రేమించిన అబ్బాయిని కాదని మరొకళ్ళతో పెళ్లి చూపులు, పెళ్లి అంటే ఎలా ఒప్పుకుంటుంది? నచ్చజెప్పి ఒప్పించడం జరిగే పనేనా? అమ్మా నాన్న బాధ్యత నీది అన్నారు. ఇప్పుడెలా? ఎంత పల్లెలో పెరిగొస్తే మాత్రం ఇలా పంచెకట్టులో ట్రాక్టర్ మీద రావాలా? సూటు బూటు వేసుకుని కారులో ఇంగ్లీష్ దొరలా వచ్చి ఇంగ్లీష్లోనే మా అందర్నీ హాయ్ మామని పలకరిస్తావు అనుకున్నాను. అత్తయ్య, టాబ్లెట్ వేసుకోండి. నేను టాబ్లెట్స్ వేసుకునే టైం స్టార్ట్ అయింది. ఏమైంది? బరువు, బాధ్యతలు, టెన్షన్స్, పైగా నా కష్టాన్ని గుర్తించకుండా మీరనే సూటిపోటి మాటలు. ఎన్నాళ్ళు విధి లేక తప్పనిసరైంది కాబట్టి భరించాను. ఇంకా నా వల్ల అయ్యేలా లేదు. నరాలు చిట్లేలా ఉన్నాయి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుందనుకున్నాను. సూటిగా చెప్పేదే ఉంది. చాలా బరువు బాధ్యతలు కదా. ఏ బరువు గురించో, ఏ బాధ్యత గురించో నాకెలా తెలుస్తుంది? పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఇంతకాలం శేఖర్ రాక కోసం ఎదురు చూశాం.
వాడు తిరిగొచ్చాక ఒకరికి తోడుగా మరొకరుండి ఈ బిజినెస్ బాధ్యతలు చూసుకుంటారు, అంతా వాళ్లకే హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరోలా తలిచింది. శేఖర్ ఏంటో అందరికీ అర్థమైంది. అక్షర జ్ఞానం శూన్యం కదా, అర్హతల్ని బట్టే కదా బాధ్యతలు. ఈ పరిస్థితిలో వాడికి తారక్తో పాటుగా బాధ్యతలు అప్పగించలేం.